లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్. పొట్లం యాప్ పేరు ఎంత సింపుల్గా యూనిక్గా ఉందో దాని వెనుక కష్టం మాత్రం చాలా ఎక్కువే ఉంది. కిరాణా స్టోర్లో పొట్లాలు కట్టిన యువకుడు కట్ చేస్తే కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాడు. నువ్వేం చేయగలవు అన్న వాళ్ళతోనే ఇప్పుడు డీలింగ్స్ మాట్లాడుతున్నాడు. సుమారు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఓ సాధారణ రైతు కూలీ కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడి కథ ఇది. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సక్సెస్ స్టోరీ ఇది. నీ వల్ల ఏం కాదు అనే మాటలు విన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. ఇదిగో ఇతని పేరు అలమండ శ్రీనివాస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ సామాన్య రైతు కూలీ కుటుంబంలో పుట్టాడు. తండ్రి చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తల్లి ఒక్కరే ఎంతో కష్టపడి పెంచింది. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ డబ్బులు కూడబెట్టి చదివించింది. తల్లి కష్టాన్ని గ్రహించిన శ్రీనివాస్ ఆమెకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచే బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. చిన్నా చితగా పనులు చేస్తూ ఎంతో కొంత సంపాదించి తల్లికి తెచ్చిచ్చేవాడు. అలా డిగ్రీ వరకు చదువుతూ ఆ పని ఈ పని చేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. అప్పటి వరకు జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీనివాస్ ఉద్యోగం కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. అప్పటి వరకు బయట ప్రపంచం గురించి తెలియని శ్రీనివాస్కు ఒక్కసారిగా కొత్తగా కనిపించింది. BA పూర్తి చేసిన శ్రీనివాస్కు ఉద్యోగం రావటం మొదట కష్టమైంది. దీంతో అమీర్పేట్లో స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు IT కోర్సులు నేర్చుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే అది చాలా కష్టమైన పరిస్థితులు అనమాట. అప్పుడు ఏంటంటే రూమ్ దొరకడమే కష్టం. ఒక 12 మంది కలిపి ఒక రూమ్లో అద్దుకునే స్టేజ్ అనమాట. ఒక చిన్న రూమ్, ఒక 10x10 ఉన్న రూమ్లో 12 మంది, కొంతమంది నైట్ షిఫ్ట్, కొంతమంది డే షిఫ్ట్, అలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనమాట. రోజుకు 200, నెలకి 200, 300 రూపాయలు అద్దె, అలాంటి జీవితం అనమాట. అప్పుడు కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడంతో డేటా ఎంట్రీ ఉద్యోగం లాంటిది కాదు, కంప్యూటర్ కోర్సెసే నేర్చుకొని దానిలోనే ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్దామని చెప్పానని అప్పుడు స్టార్ట్ అవుతున్న ఏదైతే ట్రెండింగ్ ఉన్నాయో వాటిలన్నింటినీ మెల్లమెల్లగా నేర్చుకోవడం మొదలుపెట్టానండి. విప్రో నుంచి నాకు ఒక ఫ్రెండ్ రిఫర్ చేశారనమాట అండి. విప్రోలో ఆపర్చునిటీ ఉందని చెప్పి నేను ఎక్సెంచర్లో టీమ్ లీడ్గా చేస్తున్న టైంలో విప్రో నుంచి మేనేజర్ అవకాశం వచ్చిందండి. మధ్యలో అసిస్టెంట్ మేనేజర్ లాంటి పొజిషన్ స్కిప్ చేసి మేనేజర్ అనేది అవకాశం వస్తుందని చెప్పి చక్కగా వెళ్ళానండి. విప్రోలో దాదాపు 8 ఏళ్ళు పనిచేశానండి. 8 ఏళ్ళ ప్రయాణంలో UK వెళ్ళాను. UKలో కొన్నాళ్ళు ఉన్నాను. UKలో ఏంటంటే రిటైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషను, అంటే రిటైల్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, దీని ఫ్యూచర్ ఏంటి అనే దాన్ని నేను కళ్ళారా చూశానండి. జనరల్గా అభివృద్ధి చెందిన దేశాలు మనం ఇప్పుడు వాడేవి 5-10 ఏళ్ళ క్రితమే వాడడం అనేది అలవాటు పడతాయి. సో UKలో నేను చూసింది ఏంటంటే కామర్స్ సంబంధించిన సైడు రెవల్యూషనరీ స్టెప్స్ పడుతున్నాయి. అండ్ నేను వెళ్ళింది కూడా IT నుంచి వెళ్ళాను కాబట్టి ఈ రెవల్యూషనరీ సైడ్ జరుగుతున్న ITలో మార్పులకు సంబంధించిన ప్రాజెక్టుల్లో నేను పనిచేసే అవకాశం నాకు రావడం అనేది చాలా నాకు వండర్ఫుల్గా అనిపించింది అనమాట. ఆ వెంటనే ఉద్యోగ వేటలో పడ్డాడు. యాక్సెంచర్, విప్రో కంపెనీ జాబ్ వచ్చింది. 17 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. పల్లెలో పుట్టి పెరిగిన శ్రీనివాస్ అలా విదేశాలకు చేరాడు. కానీ ఎక్కడో ఓ చోట అసంతృప్తి. తాను చేయాల్సింది ఇంకా ఉంది అనుకున్నాడు. అంతే, ఫ్లైట్ ఎక్కాడు. తిరిగి తన స్వగ్రామానికి చేరాడు. మంచి జీతం, లగ్జరీ లైఫ్, ఫారెన్లో జాబ్, వీటన్నిటినీ శ్రీనివాస్ వదిలేశాడు. అప్పుడే కరోనా లాక్డౌన్ షాక్ ఇచ్చింది. అంతే, అతని ఆలోచనలకు బ్రేక్ పడినట్లయింది. కానీ వెనుకడుగు వేయలేదు. నథింగ్తో స్టార్ట్ చేసి కోట్ల టర్నోవర్తో సక్సెస్ అయ్యాడు. అసలు శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం ఏంటి? జాబ్ వదిలేసిన శ్రీనివాస్కు మైండ్లో ఉన్న ఐడియా పొట్లం యాప్. ఈ యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్కు అనుగుణంగా సరుకులు అందించేలా ప్లాన్ చేశాడు. 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్ స్టోర్ను శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్కు శ్రీకారం చుట్టాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్లైన్ యాప్, ఆఫ్లైన్లో ఆర్డర్ ఇస్తే సరుకులు
డార్క్ స్టోర్ నుంచి సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఒకసారి ప్రారంభిద్దాం, హైదరాబాద్ కేంద్రంగా నేను ఆలోచన వచ్చింది. బట్ అంటే కోవిడ్ లాక్డౌన్ టైంలో మేమందరం జంగారెడ్డి కూడా మైగ్రేట్ అయిపోయాం. మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఒక 2 bedroom ఫ్లాట్లో చిన్న రూమ్లో మొదలుపెట్టిన ఆ ప్రయాణం ఇప్పుడు ఏంటంటే మాకు 5 బ్రాంచుల స్థాయికి ఎదిగిందండి. 5 బ్రాంచుల్లోనూ కూడా దాదాపు 200 పై బ్రాంచులు అంటే ఎక్కడెక్కడండి? ఓకే, ఇప్పుడు జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, నర్సీపట్నం, ఏలూరు, తణుకు అనమాట అండి. వీటిలో ఏంటంటే జంగారెడ్డిగూడెంలో అన్ని ఆపరేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేస్తున్నామండి. నర్సీపట్నంలో ఫుడ్ బాగా వండర్ఫుల్గా రన్ చేస్తున్నాం. సేమ్ అలానే మిగతా ప్లేసెస్లో కూడా మిగతా డివిజన్స్ అన్నింటినీ కూడా వెల్ ఎస్టాబ్లిష్. మన దగ్గర ఏంటంటే 4 డివిజన్స్ ఉన్నాయి సార్. ఫుడ్ డివిజన్ ఒకటి, కిరాణా సరుకులు డెలివరీ చేసే డివిజన్ ఒకటి అనమాట అండి. కిరాణా సరుకులు బిజినెస్ ఇదంతా ఆఫీస్, అది ఐటీ డిపార్ట్మెంట్ అనమాట అండి. ఇదంతా కూడా మా మెయిన్ మా గుండె అనమాట అండి ఇదంతా. ఎందుకంటే వీళ్ళ ద్వారానే 5 బ్రాంచ్లు కూడా ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ నుంచి 5 బ్రాంచ్లు ఆపరేట్ అవుతూ ఉంటాం ఇక్కడ నుంచి అనమాట. సో ఇది కేంద్రంగా మేము స్థాపించాము. ఎందుకంటే నా కళ అది ఇక్కడ పెద్ద ఆఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి ఒక ఆతృత. సో ఇది కాకుండా ఏంటంటే మనం బిజినెస్కి కూడా కిరాణా సరుకులు సప్లై చేయడం అండి. చిన్న ఫుడ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము రెగ్యులర్గా కిరాణా సరుకులు సప్లై చేయడం అండి. అది కాకుండా 4th డివిజన్ వచ్చి ఈవెంట్స్ అండి. ఫంక్షన్లు ఏవి జరిగినా ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం అన్ని ఎండ్ టు ఎండ్ అన్నీ కూడా మనమే సప్లై చేస్తాం. వాళ్ళ పాలు, పన్నీరు, వాళ్ళు రైస్ వడ్డీ వార్చుకునే బుట్ట దగ్గర నుంచి మొత్తం అంతా కంప్లీట్ వాళ్ళ దగ్గర నుంచి ఈవెంట్ మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, పొట్లంగా కాంట్రాక్ట్ ఇచ్చేస్తే నిశ్చింతగా ఉండొచ్చు. ఏమి అంత సప్లై మేమే చూసుకుంటాం. మొదట్లో డబుల్ బెడ్రూమ్లో తన ఆఫీస్ను స్టార్ట్ చేసిన శ్రీనివాస్ మెల్లిగా దాన్ని పెద్ద ఆఫీసుగా మార్చాడు. ఏకంగా ఇప్పుడు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ యాప్తో జంగారెడ్డిగూడెంలో మాత్రమే కాదు, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో సరుకులు డెలివరీ చేస్తున్నాడు. నిత్యం గుమగుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్ ద్వారా శ్రీనివాస్ ఏటా 6 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాడు. పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఫామ్ చేసి దాని నుంచి యాప్ని పూర్తిగా డెవలప్ చేసుకొని జంగారెడ్డిగూడెం బ్రాంచ్ ప్రారంభించాం. ఒక 2 bedroom ఫ్లాట్లో వేరే ఫ్యామిలీ ఉండేవారు, ఒక రూమ్ తీసుకున్నామండి. ఆ రూమ్లోనే కూర్చొని దీన్ని మొదలుపెట్టాం అనమాట. ఓకే, కస్టమర్కి చాలా బెనిఫిషియరీ, రైతుకి బెనిఫిషియరీ చేసే ఒక పెద్ద ప్రోగ్రామ్ అనమాట. ఇది ఏంటంటే 17 రకాల కూరగాయలు 199 రూపాయలకి ఇంటికి డెలివరీ చేస్తామండి. ఒక ప్యాక్ కింద. ఇవి మన మామూలుగా ఒక 4 ఉన్న కుటుంబంలో ఒక వారం పాటు నిశ్చింతంగా 199 రూపాయలకి ఒక కూరగాయలన్నీ ఇంటికి వస్తాయి అన్నమాట. అన్ని 17 రకాల కూరగాయలు అన్నీ ఉంటాయి. 17 రకాల మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే ప్రతి వారం మారుస్తూ ఉంటాం. సో కస్టమర్స్ ఏంటంటే వారం ఇలా మనకి జంగారెడ్డిగూడెంలో దాదాపు 2000 పైచీలు కస్టమర్లు ఎవ్రీ వీక్ మన మీదే ఇది కూరగాయలు తీసుకుంటూ ఉంటాం. ఈ యాప్ ద్వారా రైతుల నుంచి సరుకులు నేరుగా కొంటున్నాడు శ్రీనివాస్. సాయంత్రానికి కొన్న కూరగాయలను ఉదయానికే డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రైతులకు దళారీల బాధ లేకుండా చేస్తూ మార్కెట్ ధరల కంటే కనీసం 20 నుంచి 50% వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్లో దాదాపు 400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం 199 రూపాయలకే డోర్ డెలివరీ ఇస్తున్నాడు. ఆ రకంగా తాను ఫ్రెష్ కూరగాయలు, పండ్లను తన కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఈ బెండకాయలు ఉన్నాయి సార్, ఈ ఫ్రెష్నెస్ ఇలా ఉండడానికి కారణం మాకు నిన్న నైట్ కోసి తెచ్చిన కూరగాయలన్నీ కూడా పొద్దున్నకి మాకు 6 o'clock ఇటుకు వస్తాయండి. ఇవి మేము దాదాపు 10-11 ఇంటికల్లా ఇంటికి చేర్చేస్తాం. సో అంటే నిన్న సాయంత్రం కోసిన కూరగాయలని మీరు వాళ్ళ ఇంట్లో తీసుకుంటున్నారు. ఫ్రెష్నెస్ వండర్ఫుల్ ఉండడానికి మెయిన్ కారణం. రైతులు బెనిఫిట్ బాగా పొందుతున్నారు సార్ మా వల్ల. మేము చెప్పడం అంటే మాకు దాదాపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఒక 4-5 ట్రక్కుల కూరగాయలు మాకు వస్తాయండి. కరోనా సమయంలో యాప్ను స్టార్ట్ చేసినప్పటికీ నష్టం వస్తుందా, లాభం వస్తుందా అని శ్రీనివాస్ ఆలోచించలేదు. ఆ కష్ట సమయంలో ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇచ్చాడు. ఆఫీస్ వర్క్తో పాటు డెలివరీ బాయ్స్ను హైర్ చేసుకున్నాడు. అలా డోర్ డెలివరీ ఇస్తూ కరోనా సమయంలో బయటకు రాలేని వారికి ఈ యాప్ చాలా సహాయపడింది. ఈ బిజినెస్ అనేదండి, ఆన్లైన్ కామర్స్ అనేది సక్సెస్ అవ్వడానికి యాప్లు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ కాదండి, మెయిన్ డెలివరీ టీమ్ సంబంధించిన వ్యాపారం అనేది. నన్ను మీరు ఏం వ్యాపారం చేస్తారంటే డెలివరీ చేస్తారని చెప్తాను నేను. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అనమాట. డెలివరీ టీం అనేది మెయిన్ అంటే వీళ్ళందరూ మా డెలివరీ టీము. ఇలా మనకి అన్ని బ్రాంచుల్లో కలిపి దగ్గరలో 200 మంది ఎంప్లాయీస్ డెలివరీ అనే విధానంలో పనిచేస్తాము. 200 మంది. ఇప్పుడు పొట్లం యాప్ మరో ముందడుగు వేసింది. ఫ్రాంచైజీల ద్వారా ఔత్సాహిక యువతకు సపోర్ట్ ఇస్తోంది. మొదటి 10 బ్రాంచ్లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తారని ఏకంగా శ్రీనివాస్ చెబుతున్నారు. అందుకు సంబంధించి ట్రిక్స్ కూడా చెబుతారని అంటున్నారు.
శ్రీనివాస్ పడిన కష్టాలే అతన్ని ఈ స్థాయిలో నిల్చోబెట్టాయి. ఎవరిన్ని మాటలన్నా ఉద్యోగాన్ని వదిలేసొచ్చినా అతని ఫ్రెండ్స్ చేయందించారు. నువ్వు ముందుండి నడిపించు, నీ వెనుక మేమున్నామని భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా పొట్లం యాప్కు శ్రీకారం చుట్టి ఇప్పుడు సక్సెస్ ఫార్ములాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. మరి శ్రీనివాస్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీకెలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి.